అంతేకాక ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలుకు ఆర్టీసీ కార్మికులకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఆర్టీసీ కార్మికులకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే చేయితోని తీస్తోని చూసినాం కానీ పంటితో తీసినోని చూడలే. కానీ ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు పంటితో తీస్తా అంటే మా చేతులు వాసిపోయేటట్టు సప్పట్లు కాళ్ళ ముళ్ళు కాదు కదా, కాలే తీసేసిన చరిత్ర. కాలు ముళ్ళు ఏమో తీసిండేమో కానీ కాళ్ళు తీసేసిన చరిత్ర. కాబట్టి ఆనాడు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను ప్రేరణకు గురై ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఈ కార్మికులు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఏమన్నాడు, కేసీఆర్ దగ్గర ఏముందా, వండడానికి గిన్నె ఉందా, మంట పెట్టడానికి పొయ్యి ఉందా, అసలు అలా ఏమైనా వేయడానికి మాల్ మసాలు ఉన్నా అదరాబాయ్ అన్ని నాకాడు ఉన్నాయి, మీరు అడిగింది పప్పు పువ్వు అడుగుతారు పెట్టి అసలు ఆయనకు పెట్టే శక్తే లేదు, నేను బిర్యానీ పెడతా అంటే ఇదే కార్మికులు సప్పట్లు కొట్టినావు నమ్మి చేతులు వాస్తాడు కొట్టినావు. అయితే మాటతో చెప్పలే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడితే సప్పట్లు కొట్టినావు, మాటతోనే చెప్తేనే కొట్టినావు, ఒక ప్రూఫ్ ఉంది, మాటతో చెప్పినానికే కొట్టినావు, మేనిఫెస్టో పెట్టడానికి ఇంకెంత కొట్టాలి, కొట్టినావు. కొట్టి ఇవాళ 360 రోజులు అంటే 1000 రోజులు అయింది. ఆయన ఏమన్నాడు, ఇప్పుడే కాదు 20 ఎక్కింది, ఆయన ఆనాడు పసుకుని అన్నాడు, ఈనాడు పసుకుని ఇప్పుడే అడుగులేస్తుంది.